హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ జోయసి ఫ్రమ్ సత్యం హోమియోపతి. ఇవాళ మనం విటమిన్ ఈ గురించి తెలుసుకుందాం. సో విటమిన్ ఈ అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అన్నమాట. ఈ విటమిన్ ఈ దేనికి యూజ్ అవుతుంది, వాటి యొక్క డెఫిషియన్సీ వల్ల ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి మన బాడీలో అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. విటమిన్ ఈ ని టోకోఫెరాల్ అంటారు. దీన్ని యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని కూడా అంటారు. అంటే ఇది స్టెరిలిటీని ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఈ విటమిన్ ఈ వల్ల మనకి ఏ ఉపయోగాలు ఉంటాయంటే, విటమిన్ ఈ అనేది మిస్క్యారేజ్ అవ్వకుండా మనకి హెల్ప్ అవుతుంది. తర్వాత స్పెర్మ్ యొక్క కౌంట్ అనేది మెయింటైన్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. తర్వాత ఈ విటమిన్ ఈ యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చి నర్వస్ సిస్టమ్ మీద ఉంటుంది. సో విటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల ఏమేమి అవుతుంది అంటే, మిస్క్యారేజ్ అనేది జరుగుతుంది, స్టెరిలిటీ అనేది వస్తుంది, తర్వాత స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. తర్వాత ఇది నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయినప్పుడు మనకి వాకింగ్ అనేది ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఈ వాకింగ్ అనేది కోఆర్డినేషన్ లేకపోవటం వల్ల ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఎందుకంటే ఈ విటమిన్ ఈ డెఫిషియన్సీ అనేది నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. తర్వాత ఇది మస్కులర్ సిస్టమ్ మీద యాక్ట్ చేసినప్పుడు ఎలా అవుతుంది అంటే, మనకి మజిల్స్ అనేవి నమ్నెస్ అవుతుంది, తర్వాత మజిల్ క్రాంప్స్ అనేవి ఎక్కువ అవటం జరుగుతుంది, తర్వాత టింగ్లింగ్ ఉంటుంది, తర్వాత తిమ్మిర్లు ఎక్కటం గానీ, కాళ్ళు అంతా లాగేయటం గానీ, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని కూడా విటమిన్ ఈ యొక్క డెఫిషియన్సీ వల్ల మనకి వస్తాయి. సో విటమిన్ ఈ అనేది రిప్రొడక్షన్ లో మనకి ఎక్కువగా హెల్ప్ అవుతుంది. ఈ విటమిన్ ఈ అనేది ఇమ్యూన్ సిస్టమ్ ని మనకి స్ట్రాంగ్ గా ఉంచి బూస్టప్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది. విటమిన్ ఈ ఏ ఫుడ్ సోర్సెస్ లో మనకి అవైలబుల్ ఉంటుంది అంటే, అన్ని కైండ్స్ ఆఫ్ నట్స్ లో ఉంటుంది, ఆల్మండ్ లో ఉంటుంది, సెరల్స్ లో ఉంటుంది, అన్ని రకాల గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో ఇది మనకి దొరుకుతుంది. తర్వాత ఇది ఎక్కువగా గ్రెయిన్స్ లో కూడా మనకి ఉంటుంది, ఆల్మండ్ లో ఉంటుంది, ఆలివ్ ఆయిల్ లో కూడా ఇది మనకి ఎక్కువగా ఉంటుంది. సో ఈ విటమిన్ ఈ ఇంటేక్ ని మనం బయట సోర్సెస్ ద్వారా, ఫుడ్ సోర్సెస్ నుంచి మనము రిక్వైర్డ్ అమౌంట్స్ లో మనం తీసుకోవాలి. తర్వాత ఈ విటమిన్ ఈ వల్ల మనకి ఎటువంటి మజిల్ పెయిన్ లేకుండా, ఎటువంటి బోన్ పెయిన్ లేకుండా మనకి విటమిన్ ఈ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. విటమిన్ ఈ వల్ల మెయిన్ గా ఏంటి అంటే, మనకి స్టెరిలిటీ అనేది లేకుండా ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది మెటబాలిజం ఆఫ్ సెల్స్ కి కూడా మనకి ఉపయోగపడుతుంది. తర్వాత సెల్స్ యొక్క ఇంటిగ్రిటీని, సెల్ మెంబ్రేన్ యొక్క ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో మనము అన్ని రకాలటువంటి విటమిన్స్ తో పాటు విటమిన్ ఈ ఇంపార్టెన్స్ ఒకటి కూడా తెలుసుకొని మనము ఫుడ్ సోర్సెస్ ద్వారా మనం బ్యాలెన్స్ చేసినట్లయితే ఈ కండిషన్స్ అన్నిటిని మనం ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.